మాజీ మంత్రి అయిన కొడాలి నాని ఒకప్పుడు వైసీపీలో ఫైర్ బ్రాండ్. వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్ల కాలంలో నాని ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా, ఎక్కడ మాట్లాడినా చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై బూతుల దండకం అందుకునేవారు. అసభ్య పదజాలంతో నోటికి ఎంతొస్తే అంత మాట్లాడేస్తూ అదేదో గొప్ప విషయం అన్నట్లుగా భావించేవారు. ఒక దశలో కొడాలి నాని అనే కన్నా బూతుల నాని అంటేనే ఎవరైనా గుర్తుపడతారు అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. అలా బూతుల నానిగా గుర్తింపు పొందిన కొడాలి నాని వైసీపీ పరాజయం నుంచి నోరెత్తడానికి భయపడుతున్నారా అన్నట్లుగా మారిపోయారు. అయితే ఎప్పుడైతే ఆయన మిత్రుడు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యారో అప్పటి నుంచి కొడాలి నానిలో ఫైర్ పూర్తిగా ఆరిపోయింది. అరెస్టు భయం వెంటాడుతోంది. ఆ నేపథ్యంలోనే దాదాపుగా హైదరాబాద్కే పరిమితమైపోయారు. కొంతకాలం కిందట ఛాతీ నొప్పితో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం అంటూ ముంబైకి వెళ్లారు. అక్కడ ఆయనకు ఆపరేషన్ జరిగిందని చెప్పారు. ఏదేమైనా ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్లు తనకు సేఫ్ కాదని, అందుకే ముంబైలోనే ఉండిపోయారని కూడా అంటున్నారు. వైసీపీ అధినేత బెంగళూరు షెల్టర్ జోన్ గా భావించి చుట్టపు చూపుగా మాత్రమే తాడేపల్లి ప్యాలెస్ కొచ్చి వెళ్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలోనే జగన్నే ఆదర్శంగా తీసుకున్న కొడాలి నాని కనీసం చుట్టపు చూపుగానైనా ఏపీ వైపు రావడం లేదని అంటున్నారు.